Consultancies. Approaching the consultancies is good or bad? Hi, hello. This is Shravya. I'm a HR professional. Welcome back to the new video. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన అతను ఒకరోజు నన్ను కలిసాడు. ఏమైంది అంటే నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ నేను ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. ఆ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళన్నారు నాకు నచ్చిన జాబ్, నాకు నచ్చిన ప్యాకేజ్‌తో జాబ్ ఇస్తానని చెప్పారు. అని అన్నాను. ఐ ట్రస్ట్ హిమ్. ఒక 3-4 లాక్స్ పే చేయమని చెప్పారు. ఐ సెడ్ ఓకే. దాని తర్వాత అంతా గోస్ గుడ్. ఐ గాట్ ఎ జాబ్. సో 3 మంత్స్, 4 మంత్స్ బానే గడిచింది. దాని తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్‌కి మూవ్ అయ్యాను. అక్కడ వాళ్ళు బీజీవి చేసినప్పుడు ఫేక్ పెట్టానని తెలుసుకొని నాకు స్పాట్ టర్మినేషన్ ఇచ్చారు. సో నేను వాళ్ళ కన్సల్టెన్సీస్‌ని రీచ్ ఔట్ అయ్యాను. వాళ్ళు కన్సల్టెన్సీస్ ఆన్ ఫేసే చెప్పారు. నేను 1 మంత్ లోపు జాబ్ పోతే మీకు చూపిస్తామన్నాము. అది నువ్వు నిలబెట్టుకోలేకపోతే మేమేం చేయలేం కదా! వి కాంట్ డూ ఎనీథింగ్ అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ కట్టేసాను. ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను? ప్లీజ్ మీరు కూడా ఇలాంటి ట్రాప్‌లో పడొద్దు. ప్లీజ్ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. మనీ విషయంలో అస్సలు ట్రస్ట్ చేయొద్దు. మీరు కెరియర్‌లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు? అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌన్ మీ. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ ఫాలో మై పేజ్. బై బై.